బాలసుబ్రహ్మణ్యం 78వ జయంతి సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి కేవై దయా ఆధ్వర్యంలో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నందు మానసిక వికలాంగులు 140 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన దాత ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి వారి సతీమణి సబితారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు లేచ్ దేవేందర్ రెడ్డి సుజాత జ్ఞాపకార్థంగా వారి సౌజన్యంతో మానసిక వికలాంగ పిల్లలకు 14 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసిన ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మానసిక పిల్లలు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి సభ్యులు మరియు ఏవై దయా కనకట్ల రఘురాం ముదిరాజ్ మాజీ కార్పొరేటర్ వెంకన్న పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 78వ జయంతి. ఆయనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి అధ్యక్షుడు గాయకుడు దయా ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సూచనతో ఈరోజు ఈ ప్రగతి చారిటీస్లో ఉన్న మానసిక వికలాంగులకు ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రముఖ గాయకుడు, ఎన్నో చిత్రాల్లో పాటలు పాడి 16 భాషలు 40,000 పాటలు పాడిన ఏకైక వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మన నెల్లూరు నగరంలో జన్మించడం, నెల్లూరు నగరవాసుల చేసుకున్న పుణ్యఫలం. ఆయన పాడేదే కాకుండా ఆయనతో పాటు కొంతమందిని గాయకులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పాడుతా తీయగా అనే కార్యక్రమంలో ఈటీవీ ద్వారా ఆయన ప్రవేశపెట్టి అనేక మంది పిల్లల్ని గాయకులుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ప్రతి ఒక్క భాషలో ఉన్న నటులు ఆయన పాడుతుంటే ఏ భాషలో అయినా, అటు తెలుగులో కావచ్చు, తమిళంలో కావచ్చు, హిందీలో కావచ్చు, అదేవిధంగా కన్నడలో కావచ్చు, ఆ యొక్క నటుల గొంతులతో మార్చి పాడిన ఏకైక వ్యక్తి, అందరి అభిమానం పొందిన నటుల అభిమానం పొందిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అటువంటి మంచి వ్యక్తి, మహోన్నతమైన గాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన సంఘటన అయినప్పటికీ ఆయన తీర్చిదిద్దిన గాయకుల గొంతుల్లో చిరస్థాయిగా బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఆయన లేని లోటు ప్రపంచవ్యాప్తంలో ఉన్న తెలుగువారి గుండెల్లో బాలసుబ్రహ్మణ్యం గారు చిరస్థాయిగా ఉంటారని ఈ సందర్భంగానే మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు కేవై దయా. ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 78వ జయంతి సందర్భంగా నిరుపేదలైనటువంటి 140 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినరోజు జరుపుకోవడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆయన యొక్క ఇల్లు 3 కోట్లు విలువ చేసే ఇల్లు కంచి పీఠాధిపతికి ఇచ్చిన వ్యక్తి మన ఎస్పీ బాలు గారు, మన నెల్లూరు ముద్దుబిడ్డ. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాంకి మరి దానం చేయాలంటే దానికి మనసున్న వ్యక్తి మన ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఫ్యామిలీ, వాళ్ళ యొక్క ఫాదర్ లేట్ దేవేందర్ రెడ్డి సారు, వాళ్ళ యొక్క మదర్ సుజాత గారు, వాళ్ళ యొక్క మిస్సెస్ సబిత గారు, వాళ్ళ యొక్క పిల్లలు కుమార్తె వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క కుమార్తె కవి గారు, వాళ్ళ యొక్క సన్ మనో గారు, వారికి మా నెల్లూరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి వారి తరపు నుంచి మీరు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మా నెల్లూరు కళాకారుల తరపు నుంచి
అదేవిధంగా మా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి వారి తరపు నుంచి కోరుకుంటున్నాం. ప్రత్యేక చిన్న విన్నపం, మన నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు సిటీలో కానీ మా ఎస్పీ బాలు గారి మన నెల్లూరు వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బాలు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మా కళాకారుల తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇవాళ మంచి రోజు. బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. నేను బాలసుబ్రహ్మణ్యం గారి పెద్ద ఫ్యాన్ని. నేను ఒక సింగర్నే, కానీ అంత పెద్ద సింగర్ని కాదు. నా పేరు ప్రవీణ్ రెడ్డి. నేను మాది వరంగల్ నేటివ్, ముల్లికుంట మాది నేటివ్ ప్లేస్ వరంగల్ దగ్గర. మా ఫాదర్ ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్, మా మదర్ హౌస్ వైఫ్. నేను ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో. నేను ఒకప్పుడు నారాయణ కాలేజ్లో ఎంసెట్ కోచింగ్ వచ్చాను నెల్లూరుకి. నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం. నారాయణ సార్ స్టూడెంట్ నేను. ఇవాళ నారాయణ సార్ని కూడా ఇన్వైట్ చేశాను. మేబీ ఆయన బిజీ ఉన్నాడు. ఆయనకి నా తరఫు నుంచి ధన్యవాదాలు. ఆయనకి ఆర్థిక శుభాకాంక్షలు. ఆయన లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడం మన అదృష్టం. ఈ దయా అనే సింగర్ ఒక మ్యూజిక్ టీచరు, చాలా మంచి పనులు చేస్తున్నాడు. నాకు అందుకనిపించి ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్ చేశాం కానీ ఇలా మీడియా ముందుకు రాలేదు. ఈసారి ఇంకా నేను ఒక సంఘాన్ని పెట్టాను, భారతీయ సంస్కృతి సంఘం అని. మొత్తము భారతీయులు, ప్రవాస భారతీయులు నుంచి మన దేశానికి ఏదో ఒక సహాయం, మాట సహాయమైనా, ఇలాంటి అన్నదానాల ప్రోగ్రాంలు అయినా, నేను ఇలా ఆయుర్వేదిక్లో కూడా కొన్ని మెడిసిన్స్ సప్లై చేస్తాను. సో నేను ఇక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి పనిచేస్తాను, డిఫెన్స్కి. కాకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాను. నేను ఇంతకుముందు అసోసియేషన్కి సెక్రటరీగా ఉండే, తెలంగాణ అసోసియేషన్కి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి నా మోటివేషన్ ఏంటంటే, వీళ్ళకి ఈ కళాకారులను ప్రోత్సహించాలి. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి. అది మా నాన్న నాకు చెప్పిన విద్య ఏంటంటే, మనం ఇంకొకరికి సాయం చేయకపోతే అది మన మానవత్వానికి మనకు విలువలు ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.